మాయావతి గారి సభ జరిగింది. మాయావతి గారి సభలో ప్రధానమైనటువంటి ప్రసంగం చేశారు. అంబేద్కర్ విగ్రహాలను పెట్టడం కాదు, అంబేద్కర్ ఆశయానికి టీఆర్ఎస్ పార్టీ తూట్లు పొడుస్తుంది అని చెప్పి ఒక పెద్ద విమర్శ చేశారు. అట్లనే రెండోది మా కేసీఆర్ కాపీ కొడుతున్నారు అనేటువంటి మాట కూడా మాట్లాడినారు. ఎట్లా చూడొచ్చు శ్రీనివాస్ గారు దీన్ని? వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. బాధాకరమైనటువంటి అంశం ఏమంటే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును కూడా తప్పుపట్టేటువంటి దుస్థితికి, అంటే వాళ్ళ పార్టీని పెద్దగా పరిగణనలోకి తీసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు మన తెలంగాణ సమాజంలో. వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రస్తుతం. అయితే ఇప్పుడు మన 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 ఇంట్లో మన కుటుంబంలో తండ్రి లేకపోతే తండ్రి ప్రతిమను పెట్టుకుంటాం, ఫోటోగ్రాఫ్ పెట్టుకుంటాం. చాలా అంటే సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఒక ఫోటోగ్రాఫ్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? చాలా సింపుల్ కదా. అంటే ఆయన జ్ఞాపకార్థం, ఆయన అందులో మన తండ్రిని చూసుకుంటాం. అట్లనే ఆయనకి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలందరూ, అంటే ప్రధానంగా అంబేద్కర్ సచివాలయంలోకి వెళ్లే ప్రజలందరూ, ఉద్యోగస్తులు గాని, అక్కడికి వచ్చే వ్యక్తులు గాని, నాయకులు గాని, ప్రజలు గాని ఆ విగ్రహాన్ని చూసి స్ఫూర్తి, ప్రేరణ, గతం వర్తమానంలో గుర్తొచ్చి భవిష్యత్తులో దాన్ని పాటించాలి అనేటువంటి గొప్ప దార్శనికతతోని దాన్ని ఏర్పాటు చేసింది. ఎందుకు మనం గొప్ప నాయకుల విగ్రహాలు ఇంతెందుకు? గాంధీ గారి విగ్రహాలు ప్రపంచం అంతటా ఉన్నాయి. ఎందుకు గాంధీ గారి విగ్రహం ఉంది అంటే దానివల్ల ఏమొస్తుంది అంటే, గాంధీ ఒక పెద్ద ఆయన ఒకసారి నాతో ఒక మాట అన్నాడు. గాంధీ గారు మళ్ళీ పుట్టొచ్చేమో గాని గాంధీ గారు ఇచ్చినటువంటి అహింసావాదం ఏదైతే ఉందో అది మళ్ళీ పుట్టదు, ఇంకెవరు అంతకంటే మించిన గొప్పవాదాన్ని తీసుకురాలేరని చెప్పిండు. అట్లనే అంబేద్కర్ గారు ఈ దేశంలో ప్రధానంగా ఈ దేశం నడవడానికి ఏర్పాటైనటువంటి రాజ్యాంగాన్ని రచించడానికి ఆయన దానికి ప్రధానంగా చైర్మన్ గా కొనసాగి అనేక అంశాలు, ఈ దేశ స్థితిగతులు, ఆనాటి పరిస్థితులు, కుల మతాలు, ఆర్థిక. శ్రీనివాస్ గారు, మాయావతి సేమ్ ఇదే అంశం మాట్లాడింది నిన్న. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తామని ఒకవైపు కేసీఆర్ గారు చెప్తూ, మరోవైపు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం అంటే దళితులను వంచడమే అని చెప్పి ఆమె కామెంట్ చేసింది. మాకింకా కూడా ఈ కులం లేదు. వాళ్ళందరూ కుల ప్రాతిపదికన మాట్లాడుతున్నారు, కుల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నారు, కానీ మాకు ఇంకా కులం లేదు. మేము కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయటం లేదు. ఆర్థిక అంతరాలు లేని, ఆర్థిక అసమానత లేని గొప్ప సమాజం ఏర్పడాలి. ఇంకా ఆ పదం ఉచ్చరిస్తే మానసికంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల నుంచి అధిగమించాలని గొప్ప పథకంగా తీసుకొచ్చింది మేము. ఎంపవర్ దళిత్ అనే పదం ఉన్న వ్యక్తులు దాని బయటికి రావాలి. సమాజంలో ఎవరైతే ఆర్థిక స్వావలంబన సాధిస్తారో, ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తారో వానికి కులం ఉండదు, మతం ఉండదు. ఎందుకంటే మనం చూస్తుంటాం, ఎవరైనా రాజకీయ నాయకుడు గొప్పగా ఎదిగిందనుకో, నేను పేర్లు ఉచ్చరించదలుచుకోలే, వారికి కులము మతం ఏమదు. మన ఇంట్లో బెడ్రూమ్ లకు వస్తాడు, లేకపోతే ఇంకెక్కడికన్నా వస్తాడు. అదే మన కులస్తున్న వాడు ఆర్థికంగా బలహీనంగా ఉంటే మనం ప్రధాన గుమ్మం దాటి లోపలికి రాలేడు. ఆ దుస్థితి నుంచి అధిగమించాలి అనేటువంటి గొప్ప ఆలోచనలతోని దాన్ని కూడా విమర్శించేటువంటి పరిస్థితిలో ఉన్నారు విపక్షాలు. అట్లాంటి గొప్ప పథకం ఒకటి తీసుకొచ్చిండ్రు కదా. ఇవాళ అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు? పేదరికం పోవాలి, ఆర్థిక అంతరాలు పోవాలి, రాజకీయ సమానతలు రావాలి, సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పిండ్రు కదా. ఇదే కదా చెప్పింది, ఇంతకంటే ఏమన్నా ఎక్కువ చెప్పిండ్రా? ఆ దిశగానే కదా ఈ ప్రభుత్వం. పేదరికంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చేయూతనివ్వాలి, ఆసరానివ్వాలి అని, వ్యవసాయాన్ని నమ్ముకున్న వ్యక్తికి, అసలు ఏ చేతనం లేని అచేతనంలో ఉన్న వ్యక్తికి ఆసరా లాంటి పథకాలను ఇచ్చి, అంత పెద్ద వ్యక్తి విగ్రహం పెట్టక ముందు పెడతామన్నప్పుడు విమర్శలే, పెట్టిన తర్వాత కూడా విమర్శలు చేస్తే అంటే నేను మరి ఏనుగు విగ్రహాలు అంతంత ఉత్తరప్రదేశ్ లో పెద్ద విగ్రహాలు పెట్టుకున్నారు ఆ మాయావతి గారు. అంటే మాయావతి గారిని విమర్శించాలని అయితే నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఒక పెద్ద నాయకురాలు ఉత్తరప్రదేశ్ లో
ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి. ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా విమర్శలు చేయడం గొప్ప విషయం కాదు. నోరే కదా ఏదైనా మాట్లాడచ్చు, కానీ పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసింది. ఈ రోజు మాయావతి గారి ఉనికి ఏంది అక్కడ? మాయావతి గారు పరిస్థితి ఏంది ఉత్తరప్రదేశ్ లో? నిజంగా మీరే నిజమైతే ఎందుకు రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయినారు మీరు ఉత్తరప్రదేశ్ లా? భాజపా ఈ రోజు 10 సంవత్సరాలు, నేను అనుకుంటా 10 సంవత్సరాలు దాటింది కదా ఇప్పుడు ఆయనది, యోగి గారిది. అక్కడ భాజపా ఎందుకు పాగా వేసింది, గట్టిగా బలంగా ఎందుకు ముందుకెళ్తుంది? నిజంగా మీరే నిజమైతే, మీ నాయకత్వం కరెక్ట్ అయితే, మీరు ఇక్కడ వచ్చి మాకు నీతులు చెప్పేటువంటి పదాలు గనక మీరెక్కడ పాటించి ఉంటే, దళిత బహుజన మనందరం మాట్లాడేటువంటి, ఇంకా దారిద్ర్యం అన్నమాట ఇది, ఇంకా మనందరం మాట్లాడుకుంటున్నాం. బహుజనులు, దళితులు, గిరిజనులు అనేటువంటి పదాలు ఉచ్చరిస్తున్నటువంటి మనం అర్థమంతా మీ వెనకాల ఎందుకు లేడు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్న ఈ వేదిక ద్వారా, అమ్మ వేదిక ద్వారా, అమ్మ ఛానల్ ద్వారా. ఎందుకంటే విమర్శలు చాలా సులువు కదా, ఆ వేదిక మీద ప్రతి విమర్శలు చేసే వ్యక్తులు ఉండరు, ఒకరే మాట్లాడుకుంటుంటారు. కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, ఎంతైనా మాట్లాడచ్చు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి